జై హో సీనన్న జై జై హో సీనన్న జై హో జై జై హో సీనన్న. అమ్మలారా, అక్కలారా, అన్నలారా, రైతన్నలారా, కార్మిక కర్షక సోదరులారా, విద్యార్థిని విద్యార్థులారా, కరీంనగర్ పార్లమెంట్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న నిస్వార్థ ప్రజాసేవకుడు శివరాత్రి శ్రీనివాస్ గారు. శివరాత్రి శ్రీనివాస్ గారి గుర్తు ఎయిర్ కండిషనర్ గుర్తుపై ఓటు వేద్దాం. కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థిగా శివరాత్రి శ్రీనివాస్ గారిని భారీ మెజార్టీతో గెలిపించుకుందాం. రండి ఓటర్ మహాశైలారా. ఆపదలో మా గుండెలకు ధైర్యం నువ్వే సీనన్న, మా అవసరం ఏదైనా తీర్చేస్తావే మాయన్న. పేదోళ్లకు నీ ఇల్లు పుట్టి నిల్లై పిలిచేనే, నీ సేవకు ఇల్లిల్లు దిల్లు కుషైపోయేనే. పేదోళ్ల సీనన్న బీదోళ్ల సీనన్న నూరేళ్లు వర్దిల్లవే. జై హో సీనన్న జై జై హో సీనన్న జై హో జై జై హో సీనన్న జై హో. ఓటర్ మహాశైలారా, ప్రజలకు ఏ కష్టం వచ్చినా నేనున్నాను అంటూ మన ముందుకొచ్చిన నాయకుడు మన శివరాత్రి శ్రీనివాస్ గారు. ప్రజా సమస్యలపై అనునిత్యం పోరాటం చేస్తూ ప్రజా సేవయే పరమావధిగా భావించే వ్యక్తి మన శివరాత్రి శ్రీనివాస్ గారు. ప్రజలకు అన్ని వేళలో అందుబాటులో ఉండే వ్యక్తి నిస్వార్థ ప్రజాసేవకుడు మన శివరాత్రి శ్రీనివాస్ గారు. నన్న ఒట్టరన్న ఒట్టరన్న మా ఒట్టరన్న నువ్వు లేని పనంటూ యాడున్నదే పల్లెలున్నదే. నన్న ఒట్టరన్న ఒట్టరన్న మా ఒట్టరన్న నువ్వు లేని పనంటూ యాడున్నదే. ప్రజాసేవకై అంకితమైన నాయకుడు మన శివరాత్రి శ్రీనివాస్ గారు. వారి గుర్తు ఎయిర్ కండిషనర్ గుర్తు. ఎయిర్ కండిషనర్ గుర్తుపై ఓటు వేద్దాం. కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థిగా శివరాత్రి శ్రీనివాస్ గారిని అత్యధిక భారీ మెజార్టీతో గెలిపించుకుందాం. రండి ఓటర్ మహాశైలారా. అదిగదిగో కదిలినాడు రో మన సీనన్న, అడుగడుగున అండగా నిలిచే మన సీనన్న, పద పదమని ముందుకు నడిపే మన సీనన్న, పేద ప్రజల ఆశ జ్యోతిరో మన సీనన్న. ఓటర్ మహాశైలారా, గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినా కూడా, ఆర్థికంగా నష్టపోయినా ప్రజా సమస్యలపై అనునిత్యం పోరాటం చేస్తూ ప్రజల కోసం పాటుపడే నాయకుడు మన శివరాత్రి శ్రీనివాస్ గారు. కావున ఈ ఒక్కసారి శివరాత్రి శ్రీనివాస్ గారికి అవకాశం ఇద్దాం. ఎయిర్ కండిషనర్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక భారీ మెజార్టీతో మన శివరాత్రి శ్రీనివాస్ గారిని గెలిపించుకుందాం. రండి ఓటర్ మహాశైలారా. ఎవరో వస్తారు, ఏమేమో చెబుతారు, కళ్ళబొల్లి మాటలు చెప్పే నాయకుల్ని నమ్మకండి. అదిగదిగో కదిలినాడు రో మన సీనన్న, అడుగడుగున అండగా నిలిచే మన సీనన్న, పద పదమని ముందుకు నడిపే మన సీనన్న, పేద ప్రజల ఆశ జ్యోతిరో మన సీనన్న. ఓటర్ మహాశైలారా, మన శివరాత్రి శ్రీనివాస్ గారిని కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపించుకుంటే భూమి సమస్యలు పరిష్కరించి న్యాయం చేస్తానని, ప్రతి నియోజకవర్గానికి ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తానని, హుస్నాబాద్ కు ఇంజనీరింగ్ కాలేజ్ తెస్తానని, విద్యార్థులందరికీ పీజీ వరకు బస్ సౌకర్యం కల్పిస్తానని హామీ ఇస్తూ మన ముందుకొస్తున్నాడు. జనం కొరకే నేనున్నని అడుగు వేసే సీనన్న, జనుల బాధ తీర్చేందుకు వచ్చెనదిగో సీనన్న, పేదోడి తలరాతలు మార్చే దిశలో సీనన్న, పేరుకున్న చీకటి తరిమే సూర్యుడే సీనన్న. ఓటర్ మహాశైలారా, ఎస్సీ ఎస్టీ బీసీ కులాల వారిగా కమిటీ హాల్స్ నిర్మిస్తానని, కేంద్ర ప్రభుత్వం నుండి ప్రతి గ్రామానికి డబుల్ రోడ్ నిర్మాణం చేస్తానని, ప్రతి నియోజకవర్గానికి ఒక ఇండస్ట్రియల్ ఏర్పాటు చేసి ఉపాధి కల్పిస్తానని, బస్వాపూర్ నుండి ఎల్కతుర్తి వరకు 4 లైన్ల రోడ్డు నిర్మాణానికై కృషి చేస్తానని హామీ ఇస్తూ మన ముందుకు వస్తున్నాడు. ఎయిర్ కండిషనర్ గుర్తుపై ఓటు వేద్దాం. కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థిగా శివరాత్రి శ్రీనివాస్ గారిని అత్యధిక భారీ మెజార్టీతో గెలిపించుకుందాం. జలబలమే తన గలమని గర్జిస్తుండు, పాలకులను ఎదురించే ప్రశ్న అయ్యిండు, నీతిగల జాతి మేలు కోరి నిజాయితీగా పని చేస్తాను, జనం కొరకే నేనున్నని అడుగు వేసే సీనన్న, జనుల బాధ తీర్చేందుకు వచ్చెనదిగో సీనన్న. ఓటర్ మహాశైలారా, వేములవాడ కొండగట్టు ఆలయాలకు ఎంపీ నిధుల నుండి అభివృద్ధి చేస్తానని,
ముస్లింలకు కబరస్థాన్ ప్రతి గ్రామానికి ఏర్పాటు చేస్తానని, ఒడ్డెర కులస్తులకు ప్రత్యేక రిజర్వేషన్ ఏర్పాటు చేస్తానని హామీ ఇస్తూ మన ముందుకు వస్తున్నాడు. ఓటర్ మహాశైలారా, మన వడ్డెర బీసీ బిడ్డను ఆశీర్వదించండి, ఆదరించండి. ఈసారి పార్లమెంటు ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శివరాత్రి శ్రీనివాస్ గారిని అత్యధిక భారీ మెజార్టీతో గెలిపించండి. నమిలా సేవ చేసే గుణముతోని ఎదిగెను లేరా రాజులా, పదవులున్న లేకున్నా ప్రజల మధ్య సేవకుడిల పనులెన్నో. ఓటర్ మహాశైలారా, చొప్పదండి, హుస్నాబాద్, మానకొండూర్, హుజూరాబాద్, కరీంనగర్, సిరిసిల్ల, వేములవాడ ఈ 7 నియోజకవర్గాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే ఎయిర్ కండిషనర్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న శివరాత్రి శ్రీనివాస్ గారిని గెలిపించండి. మంచిని పెంచే మనిషిగా ప్రజల మధ్య నిలిచిండు, ప్రతి ఒక్కరి పనులల్లో సాయం తానయ్యిండు. అమ్మలారా, అక్కలారా, అన్నలారా, తమ్ముళ్ళారా, కార్మిక కర్షక మేధావుల్లారా, కరీంనగర్ పార్లమెంట్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న శివరాత్రి శ్రీనివాస్ గారి ఎయిర్ కండిషనర్ గుర్తుపై మీ యొక్క అమూల్యమైన ఓటు ముద్ర వేసి అత్యధిక భారీ మెజార్టీతో గెలిపించండి. కొరక నేనున్నని అడుగు వేసే సీనన్న, జనుల బాధ తీర్చేందుకు వచ్చెనదిగో సీనన్న. పేదోడి తలరాతలు మార్చే దిశలో సీనన్న, పేరుకున్న చీకటి తరివే సూర్యుడే సీనన్న. ఓటర్ మహాశైలారా, మన శివరాత్రి శ్రీనివాస్ గారు రాత్రనక పగలనక ప్రజలకు ఏ కష్టం వచ్చినా నేనున్నాను అని ముందుకు వచ్చేవాడు మన శివరాత్రి శ్రీనివాస్ గారు. వారి గుర్తు ఎయిర్ కండిషనర్ గుర్తు. ఎయిర్ కండిషనర్ గుర్తుపై ఓటు వేద్దాం. కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థిగా శివరాత్రి శ్రీనివాస్ గారిని అత్యధిక భారీ మెజార్టీతో గెలిపించుకుందాం. లేవర యువత యుద్ధమై కదలర యువత సిద్ధమై, లేవర యువత యుద్ధమై కదలర యువత సిద్ధమై, పల్లె పల్లెన యువత మేలుకోసి నన్నతో అడుగు కలుపుకో, బానిసలాంటి బతుకు వదులుకో, కదిలిరార యువత. మరవకండి, మరచిపోకండి, మన గుర్తు ఎయిర్ కండిషనర్ గుర్తు. ఎయిర్ కండిషనర్ గుర్తుపై ఓటు వేద్దాం. కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థిగా శివరాత్రి శ్రీనివాస్ గారిని అత్యధిక భారీ మెజార్టీతో గెలిపించుకుందాం. ఓటర్ మహాశైలారా, గుర్తుంచుకోండి, మన గుర్తు ఎయిర్ కండిషనర్ గుర్తు. యువత పేద బిడ్డ మన సీనన్నకు ఓటు వేద్దామన్నా, దొరల పాలన దోపిడి రాజ్యం తరిమి కొడదామన్నా. పేద బిడ్డ మన సీనన్నకు ఓటు వేద్దామన్నా, దొరల పాలన దోపిడి రాజ్యం తరిమి కొడదామన్నా. ఎయిర్ కండిషనర్ గుర్తు మన సీరియల్ నెంబర్ 28వ నెంబర్. కాబట్టి ఓటర్ మహాశైలారా, ఎయిర్ కండిషనర్ గుర్తుపై ఓటు వేద్దాం. శివరాత్రి శ్రీనివాస్ గారిని కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థిగా భారీ మెజార్టీతో గెలిపించుకుందాం. ప్రజల మంచికై ఇల్లును ఇడిసి పోటీలో దిగితే, ఆ దొంగ దొరల అన్యాయాలు ఓటమి బాట పడితే. ఓటర్ మహాశైలారా, కరీంనగర్ టౌన్లో ఏ ఇబ్బందులు ఉన్నా, సీసీ రోడ్ల నిర్మాణం జరగాలన్నా, డ్రైనేజీ సమస్యలు తీర్చాలన్నా అన్ని సమస్యలు పరిష్కరించే నాయకుడు మన శివరాత్రి శ్రీనివాస్ గారు. యువత పేద బిడ్డ మన సీనన్నకు ఓటు వేద్దామన్నా, దొరల పాలన దోపిడి రాజ్యం తరిమి కొడదామన్నా. పేద బిడ్డ మన సీనన్నకు ఓటు వేద్దామన్నా, దొరల పాలన దోపిడి రాజ్యం తరిమి కొడదామన్నా. మన శివరాత్రి శ్రీనివాస్ గారిని గెలిపించినట్లయితే నియోజకవర్గంలోని అందరి ప్రజల ఫోటోలపై పాలాభిషేకం చేసి తన రుణం తీర్చుకుంటానని హామీ ఇస్తూ మన ముందుకొస్తున్నాడు. మన గుర్తు ఎయిర్ కండిషనర్ గుర్తు. ఎయిర్ కండిషనర్ గుర్తుపై ఓటు వేద్దాం. శివరాత్రి శ్రీనివాస్ గారిని కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థిగా అత్యధిక భారీ మెజార్టీతో గెలిపించుకుందాం. రండి ఓటర్ మహాశైలారా. యువత పేద బిడ్డ మన సీనన్నకు ఓటు వేద్దామన్నా, దొరల పాలన దోపిడి రాజ్యం తరిమి కొడదామన్నా. పేద బిడ్డ మన సీనన్నకు ఓటు వేద్దామన్నా, దొరల పాలన దోపిడి రాజ్యం తరిమి కొడదామన్నా.
అమ్మలారా, అక్కలారా, అన్నలారా, రైతన్నలారా, కార్మిక కర్షక సోదరులారా, విద్యార్థులారా, ఒక్కసారి ఆలోచించండి. మీ అమూల్యమైన ఓటును వృధా చేయకండి. లేవర యువత యుద్ధమై కదలర యువత సిద్ధమై లేవర యువత యుద్ధమై కదలర యువత సిద్ధమై పల్లె పల్లెన యువత మేలుకోసి నన్నతో అడుగు కలుపుకో బానిసలాంటి బతుకు వదులుకో కదిలిరార యువత. ఓటర్ మహాశైలారా, కష్టజీవి, కార్యదీక్షాపరుడు, మృదు స్వభావి, నిస్వార్థ ప్రజాసేవకుడు, ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఆపదలు ఆదుకునేవాడు ఓటర్ మహాశైలారా.